అందరికీ ప్రైజ్ ద లార్డ్. షాలోమ్, వందనాలు. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండము 18వ అధ్యాయము 25వ వచనం. ఇజ్రాయేలీలందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించెను. ప్రియమైన సంగమ, ఈ దినము న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకునే విధానం గురించి, ప్రధానులను ఏర్పాటు చేసుకునే విధానం గురించి ఈరోజు తెలుసుకుంటున్నాం. మనము నిన్న చదువుకున్న లేఖన భాగము 16, వారికి వ్యాజ్యం ఏదైనా కలిగిన యెడల నా యొద్దకు వచ్చెదరు, నేను వారి విషయం న్యాయము తీర్చి ఎలోహిం కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నాను. కట్టడలను యావే ఎలోహిం వారి యొక్క కట్టడలను ధర్మశాస్త్రమును తెలుపుచు న్యాయము తీర్చేవారిగా మోసేవారు ఉన్నారు. అయితే ఇలాగున చేస్తూ ఉన్న క్రమంలో తన మామ ఇత్రో గారు వచ్చి ఒక సలహా ఇస్తారు. ఆయన వద్దనున్న మోషే గారి వద్దనున్న జనాభాని చూచి, పడిగాపులు కాస్తున్న వారిని చూచి, ఎందుకు ఇంత శ్రమ పడుతున్నావు నువ్వు? ప్రతి ఒక్క విషయమును వ్యాజ్యమును నీవెందుకు తీరుస్తున్నావు? ఈ విధంగా ఉంటే నీకు చాలా అలసిపోతావు అని ఒక ఉపాయం చెప్తాడు. ఆ ఉపాయమే 1000 మందికి ఒకనిగా, 100కి ఒకనిగా, మరి 50కి ఒకరిగా, 10 మందికి ఒకడిగా, ఈ విధంగా ప్రధానులను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి ఏమైనా వివాదములు, గొప్ప వివాదములు ఉంటే వాటిని మాత్రము నువ్వు తీర్చిన యెడల నీకు సులువుగాను మరి ఆ వ్యాజ్యములు అనేవి తీర్పు ఈజీగాను అవుతుంది అన్న విషయాన్ని ఇత్రో తన అల్లుడైన మోషే గారికి సెలవీయగా మోషే గారు తక్షణమే ఆ పనిని మరి చేసి చూచినట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, మనము ధర్మశాస్త్రాన్ని దీవారాత్రులు ధ్యానించి ఆ ధర్మశాస్త్రంలోని విషయములను అనేక మందికి తెలియచెప్పే క్రమంలో మనకు సమయం సరిపోదు. కాబట్టి న్యాయము తీర్చాలి, వాదములు ఉంటే వారికి సమాధానపరచాలి అనే విషయాలను మనము ఇక్కడ చెప్పిన రీతిగా పెద్దలని, సహోదరులకు, మరి మన సహాయకులుగా ఎవరు ఉంటే వారికి ఈ విషయములను అప్పగించిన యెడల హషెం వారి సేవలో ముందుకు కొనసాగటానికి మనకు సమయము, భారము తగ్గి సమయము దొరికి మనము ఎక్కువగా హషెం వారి సేవలో ముందుకు కొనసాగుతామనే విషయాన్ని ఏదైనా మరి ఈ లేఖన భాగం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎవరమైనా ఒక సంఘమును, ఒక మినిస్ట్రీని నడిపిస్తున్నటువంటి మనము కొన్ని విషయాలను మన క్రింది వారికి, నమ్మకస్తులకు అప్పగించిన యెడల వారు ఆ విషయములను చూసుకునే వారిగా, మరి చూసుకుంటున్నారా లేదా అనే విషయాన్ని మనం పర్యవేక్షించే వారిగా మరి ఉండాలనే ఆలోచనను మనకు ఈ లేఖనము ద్వారా మనకు యాహ్వే వారు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము భారము తగ్గించుకొని ఈజీగా మరి వారికి న్యాయము తీర్చి మరి ఎక్కువగా మనము తండ్రి సేవలో ఉండేలాగున మనల్ని
మరి ఈ కొన్ని మాటల ద్వారా తండ్రి హెచ్చరించాడు, అలాగనే మనకు ఆలోచన అనుగ్రహించాడు. ఇటు వచనాన్ని మన వెనుకలో ఫలింపచేయునుగాక. ఆమెన్.